నమస్తే, నేను మీ మాధురి. మనం జ్యోతిష శాస్త్రం కొన్ని దోషాలు ఉంటాయి. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని మాత్రమే చేసుకోవాలి. కుజదోషం ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో చేసుకుంటే చికాకులు ఉంటాయి అని చెప్పి మనం చాలా దగ్గరలో చాలా వీడియోల్లో కానీ చాలా మన చుట్టూ ఉండే పరిసరాల్లో కానీ మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది లైఫ్లో కూడా ఇది జరిగే ఉంటుంది. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నా దగ్గర రెండు జాతకాలు ఉన్నాయి. ఆ రెండు జాతకాల్లోని కూడాను కుజదోషం ఉంది నాగనాథ్ గారు. అండ్ ఈ జాతకాల్లో మనకి దశమ శని ఒకరికి, అష్టమ శని ఒకరికి వాళ్ళ జాతకాల్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరికి కుజదోషం. వీళ్ళిద్దరూ డివోర్స్కి అప్లై చేశారు. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషంతో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎందుకు విడిపోతున్నారు, అండ్ వీళ్ళు అసలు కలిసి ఉంటారా, ఒకవేళ కలిసి ఉంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది నాకు చాలా దగ్గర వాళ్ళ జాతకాలు. వీళ్ళు విడిపోతారు అనేది మొత్తం అందరూ డిక్లరేషన్ వచ్చింది, ఇంకా సైన్ స్టేజ్లో ఉంది, డాక్యుమెంటేషన్ కూడా అయిపోయింది. మీరు వస్తున్నారు కాబట్టి మీ దగ్గర తీసుకొని వచ్చాను ఈ జాతకాలు చెక్ చేసి ఒకసారి చెప్పండి నాకు. ఈ అమ్మాయి నక్షత్రము రోహిణి నక్షత్రం, జన్మలగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం. ఈ అబ్బాయిది వచ్చేసి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం. కేసీఆర్ గారిది కూడా ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి కన్య. ఇతనికి సప్తమంలో కుజుడున్నాడు. ఈ అమ్మాయికి కూడా సప్తమంలో వృషభ రాశిలో కుజుడున్నాడు. ఈ అబ్బాయికి మీన రాశిలో కుజుడున్నాడు. అంటే గణాలు కుజదోషం ఉన్నవాళ్ళని చేసుకోవాలి అని మీరు ఆల్రెడీ వివరణ చెప్పారు. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కడ కూడా ఇరాడికేట్ చేయను, దాన్ని తీసి పక్కన పెట్టి దాంట్లో లూపోల్స్ ఎతకను. నేను చూసేది కూడా డేట్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ మీదనే. వాళ్ళ జన్మ లగ్నం ఏంటి, వాళ్ళ నక్షత్రం ఏంటి, నక్షత్ర పాదము, రాశి, వాళ్ళ మహర్దశ, అంతర్దశ అన్నీ చూస్తాను నేను. కాకపోతే నేను చూసే కొత్త కోణం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి హరస్కోప్లో మీరు ఏ లాజిక్ మీద చెప్తున్నారని మీరు అడగకూడదు. ఎందుకంటే నా ప్రొఫెషనల్ ఫార్ములా అది. ఎందుకంటే ఆ ఫార్ములా నేను బుక్లో రాస్తున్నాను ఆల్రెడీ. ఆ బుక్లో మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇది నేను ఇన్వెస్టిగేషన్ చేశాను కాబట్టి అది సీక్రెట్గా ఉంటుంది, బట్ నేను అనాలిసిస్ చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఆ అబ్బాయి కుజదోషం ఉంది అంటున్నారు. సో అసలు అమ్మాయికంటూ ఇందాక ఏం చెప్పాను నేను, మన ఎపిసోడ్లో ఏం మాట్లాడుకున్నాము, పుట్టుకతోని ఒక స్వభావం ఉంటుంది. అది ఎట్లా నిర్ణయాన్ని శాసిస్తుంది అనేది కూడా మనం చర్చించాం. అవునా? మీ స్వభావం సింపుల్ అండి. మీ స్వభావం అంటే ఏంటంటే, మీరు తీసుకునే నిర్ణయాలు క్షణికావేశంలో తీసుకుంటారా, ఆలోచించి తీసుకుంటారా, ఏదైనా టఫ్ సిచ్యువేషన్లో తీసుకుంటారా, ఏ సందర్భంలో ఏ భావంలో ఉన్నప్పుడైనా తీసుకున్నా కానీ మీకు పుట్టుకతో వచ్చినప్పుడు స్వభావం యొక్క లక్షణము దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది నేను మీకు చెప్పింది. ఈ అమ్మాయికి ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ట్రైట్స్ వేరు, డిజార్డర్ వేరు. ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ ట్రైట్స్ అంటే లక్షణాలు. డిజార్డర్ అంటే అది క్లినికల్గా డయాగ్నోస్ చేయాలి. నేను డిజార్డర్ ఉందని నేను చెప్పట్లేదు. ఈ అమ్మాయి స్వభావం ఏంటంటే, ఇప్పుడున్న అభిప్రాయము మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్న అభిప్రాయం రాత్రి ఉండదు. ఈ అమ్మాయి డిస్టర్బ్ అయినప్పుడు ఎక్కువగా తన మనోభావాలు పంచుకోవడానికి తన బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా తల్లి కావచ్చు, ఎవరితోనైనా తన చిన్న విషయాన్ని షేర్ చేస్తుంది. ఓకే, ఈ అమ్మాయిలో ఉన్నటువంటి ఒక చిన్న స్వార్థం ఏంటంటే, తొందరగా అపార్థం చేసుకున్న దాని విషయాన్ని అవతల వాళ్ళతో చెప్పినప్పుడు అవతల వాళ్ళు సవరిస్తున్నా కానీ వినకుండా మొండిగా ఆర్గ్యూ చేస్తుంది. యు గాట్ మై పాయింట్. తొందరగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. అక్కడ ఏదన్నా ఒక విషయం ఉంది, అక్కడ సందర్భం ఏంటి, నేను చూసే కోణం ఏంటి, నా కోణం నుంచి, నా లక్షణాల నుంచి, నా దృక్పథం నుంచే నేను చూస్తాను, అపార్థం చేసుకుంటాను. అక్కడ ఇలా జరిగింది, అది ఏదైనా కావచ్చు. హస్బెండ్ ఏదైనా బిజీగా ఉండి ఎక్కడైనా డ్రాప్ చేయలేకపోవచ్చు, లేదా హస్బెండ్ బర్త్డేకి మర్చిపోవచ్చు విష్ చేయడం, లేదా రెగ్యులర్గా ఆమెతోని ఈమె ఎక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువగా రీజనింగ్ పవర్, అనాలిసిస్, అటెన్షన్ సీకింగ్. ఇందాక ఏమని చెప్పాను, ఎమోషనల్లీ అన్స్టేబుల్, భావోద్వేగాల మీద నియంత్రణ లేదు కాబట్టి స్థిరమైన అభిప్రాయం ఉండదు. అటెన్షన్ సీకర్ అంటే ఏంటి, ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు మీరు కన్నురెప్ప అటు ఇటు తిప్పకుండా, తనకాయ తిప్పకుండా, కన్నురెప్ప వాల్చకుండా వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మొబైల్ చూసుకుంటున్నాం, అటు ఇటు చూస్తున్నారనుకోండి, ఆమె నెగ్లెక్ట్ ఫీల్ అవుతుంది, ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. ఏంటి నేను చెప్పేది వినలే అంటది. ఈమె స్నేహితులు కూడా ఈమెకు నచ్చినట్లు ఈమెకు భయపడి ఉంటారు. ఓకే,
అర్థమవుతుందా? అంటే అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది, లేకపోతే లేదు లేదు మీరు వెళ్ళారు, మీరు వెళ్ళి లేదు నీది కూడా తప్పు ఉంది, నువ్వు అప్పుడు అలా ఎందుకు చేసావు, నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు చేసావు అన్నారు అనుకోండి, నెక్స్ట్ డే మీరు కట్. ఓకే, ఓకే, ఈ లక్షణాలు ఉన్నాయో మీరు చూసుకోండి, నేను చెప్తాను ఉంటాను. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ అమ్మాయికి ఎమోషనల్లీ అన్స్టేబుల్ కాబట్టి మాకు అదే ప్లస్ పాయింట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడున్న నిర్ణయం మధ్యాహ్నం లేదు, లేదా ఈ వారం ఉన్న నిర్ణయం నెక్స్ట్ వీక్ లేదు. రెండోది, ఈ అమ్మాయికి భావోద్వేగాల మీద నియంత్రణ లేదు కాబట్టి మేము ఫస్ట్ ఆమెకి ఏం చెప్తామంటే, ఫ్యామిలీ అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది వీళ్ళకి. దే ఆర్ వెరీ వెరీ మచ్ కనెక్టెడ్ టు ఎమోషనల్లీ ఫ్యామిలీ లైఫ్. తల్లి తండ్రుల్ని వదిలేసి ఇండిపెండెంట్గా పోయి నేను బయట ఉంటాను అనేటువంటి భావోద్వేగాలు ఆవేశంలో ఉంటాయి. అదే మీరు ఈ అమ్మాయిని కూర్చోబెట్టి అట్లా కాదమ్మా, ఇట్లా నీ హస్బెండ్లో నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, అది మన నీ హస్బెండ్లో కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం, డెవలప్ చేద్దాం, కేవలం నీదే కాదు అతన్ని కూడా ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్తే ఆ విని కుటుంబ పరంగా. ఇందులో మెయిన్ మన ప్లస్ పాయింట్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పర్సెప్షన్ని కూడా ఇక్కడ చూస్తాం. ఒకవేళ అబ్బాయి ఈ జాతకాలు రెండే మనం విశ్లేషిస్తున్నాం కాబట్టి ఈ అమ్మాయిలో మనం చూసేటువంటి బలమైనటువంటి కోణం స్ట్రెంగ్త్ ఏంటంటే ఫ్యామిలీ. షీఈస్ వెరీ మచ్ ఇంక్లైన్డ్ టు రిమైన్ అండ్ ఆల్వేస్ వాంట్స్ టు సాటిస్ఫై అవర్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్. ఓకే, బయట వాళ్ళకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. కేవలం తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అంటే రక్త సంబంధితులు ఉంటారు అండి, వాళ్ళ దగ్గర ఆమెకు చిన్న చూపు, చులకన అభిప్రాయాలు అలాంటివి వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే అలాంటి పనులు చేయదు. ఇది ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వము మీరు గుర్తుపెట్టుకోండి, కేవలం ఈ అబ్బాయి జాతకం చూశారు, విడాకులు దాకా వచ్చింది, ఇంక సంతకం పెడితే కోర్టుకు వెళ్తుంటున్నారా, ఈ అమ్మాయి విడాకులు తీసుకొని ఇంకోటి చేసుకుందాం అనుకున్నాం కాసేపు. అతను కూడా ఇలాంటి వాడే, కాస్త పరుషంగా మాట్లాడేవాడు, ఎక్కువ టైం పట్టించుకునేవాడు అనుకోండి, సెకండ్ మ్యారేజ్ కూడా డివోర్స్ అవుతుంది. సో జ్యోతిష శాస్త్రంలో కొన్ని పెరిఫరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేడం. అంటే కొన్ని మనకు మేఘాలు వచ్చినప్పుడల్లా మనకు వర్షం వస్తుందా, ఉరుములు వచ్చినప్పుడల్లా వర్షం వస్తుందా, లేదు అన్నా. మేఘాలు ఒక్క సెకండ్లో మాయమైపోతాయి, కూడా కొన్ని నిమిషాల్లో మాయమైపోతాయి. ఈ అమ్మాయి జాతకంలో కూడా డివోర్స్ అని చెప్తున్నారు. ఈ అమ్మాయి జాతకంలో డివోర్స్ కాకపోవడానికి కూడా సాంప్రదాయబద్ధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి విషయాలు. మంచి యోగాలు ఉన్నాయి. చంద్రమంగళ యోగము అంటే ఏంటి మీకు ఏం తెలుసు, చంద్రుడు కుజుడు కలిశాడు, కేంద్ర భావంలో కలిశాడు, చంద్రమంగళ యోగం నీకు తెలుసు. కుజుడు అంటే ఏంటి, పోటీతత్వం, సైనికుడు, వెళ్ళి మర్డర్ చేయడం, చంపేయడం లాంటి పనులు చేస్తాడు సైనికుడు, అవునా. అక్కడ ఎవరున్నారు, చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, కుజుడికి పరమమిత్ర స్థానం అది. సో కుజుడు చంద్రుడు కాంబినేషన్లో ఈ అమ్మాయి యొక్క అగ్ని, కుజుడు అగ్నికి సంబంధించిన గ్రహం అనమాట. ఈ ఒక పెద్ద అగ్నిగోళం వెళ్ళి సముద్రంలో పెడితే ఏమవుతుంది, చంద్రుడు ఎవరు, కర్కాటక రాశికి అధిపతి. సో ఇది నేను ఓన్లీ జస్ట్ నా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ లాగా మీకు చెప్తున్నాను. అయినప్పటికీ కూడా కుటుంబ స్థానాధిపతి, పంచమాధిపతి గురువు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఓకే, సో అంటే ఇవన్నీ మనం గ్రహస్థితుల్ని బట్టి కూడా చెప్పొచ్చు. కానీ మెయిన్ నేను ఏ లాజిక్ మీద ఈ అమ్మాయికి ఎమోషనల్ అన్స్టెబిలిటీ ఉంది, ఈ అమ్మాయికి ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి, అటెన్షన్ సీకింగ్ నేచర్ ఉంది. సో ఈ లక్షణాలు మనం మీకు క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయి గురించి కూడా రెండు విషయాలు చెప్తా. ఈ అబ్బాయిది వచ్చేసి ఆశ్లేష నక్షత్రం, నక్షత్రాధిపతి బుధుడు. సో వీళ్ళు 25 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళు ముభావంగా సమాజంలో ఎవరితో పట్టింపు లేకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, కాస్త నోటి దురుసు ఉంటుందని పుస్తకాలు రాసి ఉంటుంది. కానీ మనం ఇందులో చూడాల్సిన కొత్త కోణం ఏంటంటే, అంటే నా స్టైల్లో నేను చూసేది ఏంటంటే, ఇతను కూడా హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్, టెర్రబుల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఒకవేళ భార్య కొట్టినా అలిగి బాధపడి ఇంటికి స్నేహితుడి దగ్గరకు ఎక్కడికో బయటికి వెళ్ళి ఏడుస్తాడు తప్ప తిరిగి భార్య మీద చెయ్యి చేసుకోలేనటువంటి సున్నితత్వం ఉంటుంది. అర్థమైందా. ఇంకా వీళ్ళకి పిల్లలు లేరు. ఒకవేళ పిల్లలు ఉండుంటే ఈ అబ్బాయి పూర్తిగా పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోయి అడ్జస్ట్ అయిపోయాడు. నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇంటలెక్చువల్గా ఉండి టాలరెన్స్ కానీ పేషెన్స్ కానీ ఉంటే మనం చాలా మ్యారేజెస్లో కూడా మనము వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సెట్ చేయొచ్చు. సుప్రీంకోర్టు డైవర్స్ ఇచ్చినవి, హైకోర్టు డైవర్స్ ఇచ్చిన కేసెస్ కూడా నేను సెట్ చేశాను. సుప్రీంకోర్టు డైవర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసినవి, హైకోర్టు డైవర్స్ ఇచ్చిన కేసెస్ కూడా వాళ్ళ జాతకాల ద్వారా పర్సనాలిటీ అనాలిసిస్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏమైనా పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ అయి ఉండొచ్చు కదా, ఆమె భర్తతో సంతోషం లేకపోయి ఉండొచ్చు కదా, ఆమెకు డివోర్స్ అయి ఉండొచ్చు కదా, ఆమె పర్సనల్ గ్రడ్జ్, ఈమె పర్సనల్ గ్రడ్జ్ రెండు అవుట్పుట్ ఏమవుతుంది, ఒక డెసిషన్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఒక భావం కింద మారుతుంది, ఒక ఎమోషన్ కింద మారుతుంది. ఎమోషన్ కింద ఎప్పుడైతే మనిషి ఒక విషయాన్ని నెగిటివ్గా తీసుకుంటాడో ఇంకా బుద్ధి కూడా అలానే తిరుగుతుంటుంది సైకిల్ టైర్ లాగా. మా దగ్గరకు వచ్చాక ఏమవుతుంది, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. అసలు ఎందుకు జరిగింది, రూట్స్లో ఏం జరిగింది, నీ పాత్ర ఏంటి, ఆమెను తిట్టకుండా, విమర్శించకుండా, ఆమె మనసు నొప్పించకుండా ఆమెతో చెప్పిస్తాం. ఎట్లానో అటెన్షన్ ఎంజాయ్ చేస్తుంది కదా, అటెన్షన్ సీకర్ కదా, వింటది. కాకపోతే 3 గంటల నుంచి 5 గంటలు కౌన్సిలింగ్ టైం పట్టచ్చు.
సో ఈ అబ్బాయి జాతకంలో కూడా మీరు చూసుకోండి, ఈ అమ్మాయి జాతకంలో ఉన్న లూప్ లైన్స్ అన్ని స్ట్రెంత్గా ఉన్నాయి. కుటుంబ స్థానం అబ్బాయికి బాగాలేదు, ఈ అబ్బాయి కుటుంబ స్థానం బాగుంది. ఈ అమ్మాయి జాతకంలో శనిగ్రహం అంటారు కదా, కష్టాలు పెట్టేవాడు, బాధ పెట్టేవాడు. ఈ అబ్బాయి జాతకంలో శనిగ్రహం బాగున్నాడు. ఓకే. సో ఈ అబ్బాయి జాతకంలో ఉన్న పర్సనాలిటీ ఏంటి అంటే ఈజ్ హైపర్ సెన్సిటివ్. అండ్ భార్య వదిలేసి వెళ్ళిపోతా అంటే తను ఆనందపడాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. ఇక వైరాగ్యం వచ్చేసింది, నేను ఇస్కాన్లోనో ఇంకో చోట ఎక్కడో పోయి కలుస్తానని చెప్పేసి వైరాగ్య ధోరణే ఉంటుంది తప్ప గడ్డం పెంచేసి ఉంటాడు అనుకోండి. అంటే ఏంటి, భార్య వెళ్ళిపోవడం ఇష్టం లేదు. భార్య వెళ్ళిపోవడం ఇష్టం అయితే తనే కోర్టుకు వెళ్తాడు కదా ఫస్ట్, ఇంకొక అమ్మాయి రెడీగా ఉంటే తనే కోర్టుకు వెళ్తాడు. సో ఈ అబ్బాయిలో ఉన్నటువంటి ఈ హైపర్ సెన్సిటివిటీ, ఫ్యామిలీ ఓరియంటేషన్, అంటే అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ వెరీ గుడ్ లిసనర్. ఓకే. అంటే చెప్తే విని అర్థం చేసుకునేటువంటి తార్కికం, లాజికల్ మైండెడ్. సో ఈ రెండు లక్షణాలు మనం చూసుకోవాలి. అమ్మాయిని గట్టిగా కౌన్సిల్ చేస్తే సరిపోతుంది అంటారు. అంటే అమ్మాయిని ఒక్కదాన్ని కౌన్సిలింగ్ చేస్తే అమ్మాయికి మళ్ళీ ఈగో హర్ట్ అవుతుంది. నా సిస్టమ్ గట్టిగా, అందుకని మీరు నా మాట వినలేదు. అమ్మాయిని గట్టిగా కౌన్సిల్ చేస్తే వర్కౌట్ అయిపోతుంది మనకి. అదే మేడం, ఇప్పుడు అమ్మాయి అక్కడ ఏం కంపేర్ చేస్తారు చెప్పండి? ఏంటి నా ఒక్కదాన్ని కౌన్సిలింగ్ చేస్తారా, మా ఆయన చేయరా, మా ఆయనకు తప్పలేదా అని మళ్ళీ రివర్స్ అవుతుంది. కాబట్టి లేదమ్మా, ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే డెఫినెట్గా చెప్తున్నా కదా, ఈ అమ్మాయి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఈ అమ్మాయికి హస్బెండ్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడున్న సమాజంలో చాలామంది భార్యలకి భర్తలకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు మేడం. అంటే భార్య అంటే ఇంత స్టైల్గా ఉండాలి, ఇంత కమ్యూనికేషన్ ఉండాలి, ఇటువంటి విషయాల్లో లిసనింగ్ కెపాసిటీ ఉండాలి, ఇంటికి రాగానే తాను ఏం చేయాలి, ఎలా మాట్లాడకూడదు, ఎట్లా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ ఫోటోగ్రాఫ్ అంటే బ్రెయిన్లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకుని ఉంటారు చిన్నప్పటి నుంచి చుట్టూ చూసి. ఇప్పుడు అవి రెండు మ్యాచ్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా వైలెన్సే. ఇక్కడ చూడాల్సింది ఏంటి, నువ్వు తీసుకున్న ఫోటో కాదు, అక్కడ సిచ్యువేషన్ని ఫోటో తీసుకో. కౌన్సిలింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మీ ప్రెజుడిసెస్, మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, మీ జీవిత అనుభవాల నుంచి వచ్చినటువంటి ఆలోచనలు, వీటికి కౌంటర్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రాస్పెక్షన్ జరుగుతుందో, వాళ్ళకి కౌన్సిలింగ్లో ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది, చాలా డీప్ ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది. ఇంట్రాస్పెక్షన్ జరిగిన తర్వాత మారని మనిషి లేడు. నేను నా కెరియర్లో చూశాను కదా. అయితే మీరు అద్దం ముందు వెళ్ళి నుంచున్నట్టు ఉంటుంది మీరు ఒక్కసారి కౌన్సిలర్ని కలిస్తే. ఎందుకంటే అప్పటి వరకు మీరు చూసుకోలేని కోణం, మీరు ఆలోచించని కోణం, మీరు నెగ్లెక్ట్ చేసినది, ఇగ్నోర్ చేసిన యాంగిల్ని కూడా కౌన్సిలింగ్లో తెలిసిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ ఇంటెన్స్ గ్రడ్జ్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, సపరేషన్, లీగల్లీ సపరేషన్ అనే థాట్ ప్రాసెస్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నాగనాథ్ గారు.